నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. రఫేల్ తుట్టె మళ్లీ కదులుతోంది. డీల్పై న్యాయ విచారణ మొదలైంది అన్న ఓ ఇన్వెస్టిగేటివ్ వెబ్సైట్ కథనంతో ఇండియాలో ఇప్పుడు రాజకీయం నిప్పులు కక్కుతోంది. రఫేల్ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు మళ్లీ గేర్ మార్చారు. మోదీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు రఫేల్ డీల్కు సంబంధించి ఏం జరిగింది? ఈ వివాదం ఎక్కడ మొదలైంది? రఫేల్ డీల్లో అక్రమాలు జరిగాయా? ఒప్పందంపై ఫ్రాన్స్లో న్యాయ విచారణ మొదలైందా? రఫేల్ వ్యవహారంలో మళ్లీ మొదలైన రాజకీయ రగడ. సరిహద్దుల్లో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ గుంటనక్కల్లా ఎదురుచూస్తున్నాయి. అలాంటి సమయంలో ఎంటర్ అయ్యాయి రఫేల్ యుద్ధ విమానాలు. నింగిని చీల్చుకుంటూ నిబిడాశ్చర్యంతో జనమంతా ఎదురుచూస్తున్న వేళ ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. భారత రక్షణ వ్యవస్థ అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టించాయి. బోర్డర్లో ప్రతిసారి ఓవరాక్షన్ చేస్తున్న చైనా, పాకిస్తాన్కు ధమ్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నట్లు యుద్ధ విమానాలు కనిపిస్తున్నాయి. భారత్ అమ్ముల పొదిలోకి రఫేల్ చేరడంతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో చైనా ఆటలు ఇక సాగవని, రఫేల్ ఒక గేమ్ చేంజర్ అని అంతా అంటున్నారు. చైనా యుద్ధ విమానం చెంగ్డు J-20 కంటే రఫేల్ అత్యంత శక్తిమంతం కావడంతో తిరుగేలేదని ఫిక్స్ అయ్యారు. వాయుసేన బలాన్ని రెట్టింపు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పుడు మరోసారి రాజకీయ రగడకు తెరతీస్తున్నాయి. నిజానికి కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నప్పట్నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది కాస్తా ముదిరింది. రఫేల్ డీల్పై ఫ్రాన్స్లో న్యాయ విచారణకు ఆదేశించారన్న విషయం ఇప్పుడు ఇండియాలో రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. భారత్కు రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకు సంబంధించి 59,000 కోట్ల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్లో న్యాయ విచారణ మొదలైంది. ఇందుకోసం ఒక న్యాయమూర్తిని కూడా నియమించినట్లు ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ వెలువరించే ఫ్రెంచ్ వార్తా వెబ్సైట్ మీడియాపార్ట్ తెలిపింది. దీంతో రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. యుద్ధ విమానాల సరఫరాకు భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై గత నెల 11న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లాంఛనంగా ప్రారంభమైంది. నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ఈ విచారణకు ఆదేశించింది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఏప్రిల్లో ఓ కథనాన్ని ప్రచురించామని మీడియాపార్ట్ వెబ్సైట్లో రాసుకొచ్చారు. ఇక ఆర్థిక నేరాలపై దృష్టి సారించే ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ షెర్పా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఫ్రాన్స్ నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ ఈ చర్యను చేపట్టింది. విచారణకు ఒక స్వతంత్ర న్యాయమూర్తి నేతృత్వం వహిస్తున్నారని, రఫేల్ డీల్ కుదిరినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాన్స్వో హోలాండ్, నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న నేటి అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, నాడు రక్షణ మంత్రిగా ఉన్న నేటి విదేశాంగ మంత్రి లీ డ్రియాన్ పై వచ్చిన ఆరోపణలను మీడియాపార్ట్ వెబ్సైట్ వివరించింది. ఎలాంటి న్యాయ విచారణకు ఆదేశం అందలేదని కొందరు ఈ వ్యవహారాన్ని కొట్టిపారేస్తున్నా రాజకీయాన్ని మాత్రం ఈ మీడియా రిపోర్ట్ ఒక్కసారిగా కదిలించింది. రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారంలో మొదట్నుంచి ఆరోపణలు, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. కోట్ల విలువ చేసే యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసింది. 2016లో జరిగిన ఈ డీల్పై రకరకాల ఆరోపణలు వినిపించాయి. ఫ్రాన్స్కు చెందిన విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్ నుంచి భారత ప్రభుత్వం 36 రఫేల్ జెట్స్ కొనుగోలు చేసేందుకు 7.8 బిలియన్ యూరోలకు ఒప్పందం కుదిరింది. అంటే మన కరెన్సీలో 59,000 కోట్లు. అయితే రఫేల్ డీల్లో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు రాగా దీనిపై పరిశోధన చేసేందుకు PNF ముందుగా నిరాకరించిందని మీడియాపార్ట్ సంస్థ వివరించింది. రఫేల్ ఫైటర్ జెట్ ఒప్పందాన్ని ఖాయం చేసేందుకు మధ్యవర్తులకు రహస్యంగా కొన్ని కోట్ల రూపాయలు ముట్టాయని, అందులో కొంత సొమ్ము భారత ప్రభుత్వ అధికారులకు కూడా లంచం కింద ముట్టిందని మీడియాపార్ట్ ఏప్రిల్లో ఆరోపించింది. అయితే తమ సంస్థ నిర్వహించిన ఆడిట్లో అలాంటిదేమీ బయటపడలేదని డసో ఏవియేషన్ తెలిపింది. ప్రస్తుతం PSF ద్వారా రఫేల్ డీల్పై దర్యాప్తు జరిపించాలనే చర్చలు జరుగుతున్నాయి. అయితే న్యాయ విచారణ జరుగుతున్నా ఇలాంటి వార్తలు కేవలం ప్రచారం మాత్రమే అయినా ఒక్కటి మాత్రం నిజం. రఫేల్ ఒప్పందం NDA ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, ఇక్కడ తప్పటం కరెక్ట్ కాదు. దీని గురించి ఆగాలి. ఆ ఎంక్వైరీ బయటికి ఎంత వస్తుంది? సీరియస్ ఎంక్వైరీయా లేకపోతే సీరియస్ కాదా? ఆరోపణలో నిజం ఉన్నదా లేదా అవన్నీ అక్కడ చూస్తారు. అందువల్ల ఈవేళ పరిస్థితి భారతదేశం మీద ఎంక్వైరీ కాదు. భారతదేశానికి ఈవేళ మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఇలాంటి విమానాల డీల్స్, బోఫర్స్ లాంటి డీల్స్లో ఏమన్నా కమిషన్ మాత్రం ఇస్తే తప్పకుండా బయటపడిపోతుంది. అది మన ప్రభుత్వంలో అందరికీ తెలుసు. సో సాధారణంగా ఇలాంటి డీల్స్లో డెమోక్రాటిక్ కంట్రీస్లో అడ్వాన్స్ అయిన దేశాలు, భారతదేశం లాంటి దేశం, పెద్ద అపోజిషన్ మీడియా ఉన్న చోట ఇలాంటి పని చేయటం మానేసారా
అన్న ఆలోచన కూడా ఉంటుంది. నిజానికి రాఫెల్ డీల్పై దర్యాప్తు జరపాలని 2018లోనే షెర్పా డిమాండ్ చేసింది. అయితే పిఎన్ఎఫ్ పట్టించుకోలేదు. దసో ఏవియేషన్ తమ ఇండియా పార్ట్నర్గా రిలయన్స్ గ్రూప్ను ఎంచుకుంది. దీని అధిపతి అనిల్ అంబానీ భారత ప్రధానికి అత్యంత సన్నిహితుడని షెర్పా తన మొదటి ఫిర్యాదులో తెలిపింది. భారతదేశానికి 126 ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు దసో ఏవియేషన్ 2012లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం దసో ఏవియేషన్కు ఇండియా పార్ట్నర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2015 నాటికి ఈ ఒప్పందం దాదాపు ఖాయమైంది. అయితే అదే సంవత్సరం ఏప్రిల్లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది. 126 ఫైటర్ జెట్ల ఒప్పందం రద్దయిపోయింది. దాని స్థానంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే కొత్త ఒప్పందం కుదిరింది. దీనిలో ఇండియా పార్ట్నర్ మారిపోయారు. హెచ్ఏఎల్కు బదులు రిలయన్స్ గ్రూప్ రంగంలోకొచ్చింది. రాఫెల్ వ్యవహారంపై 2019లోనే ఫిర్యాదు దాఖలైనప్పటికీ నాటి పిఎన్ఎఫ్ అధిపతి దీన్ని మరుగుపరిచారని మీడియా పార్ట్ వెల్లడించింది. రాఫెల్ తయారీ సంస్థ దసో ఏవియేషన్ నిబంధనలకు విరుద్ధంగా భారత్కు చెందిన ఒక మధ్యవర్తికి 10 లక్షల యూరోలను చెల్లించిందని నిజానికి ఏప్రిల్లోనే తెలిపింది. ఆ తర్వాత దసో ఈ ఆరోపణలను ఖండించింది. 36 రాఫెల్ జెట్లను కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబర్ 23న ఫ్రాన్స్తో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మొదట్నుంచి ఆరోపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ధరను 526 కోట్లకు ఖరారు చేయగా బీజేపీ సర్కార్ దాన్ని 1670 కోట్లకు పెంచిందని ఆరోపిస్తోంది. కరోనా పరిణామాలకు ముందు రాఫెల్ వ్యవహారంలో జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం కదిలింది. రాఫెల్ డీల్కు సంబంధించి అవకతవకలు జరిగాయని మొదట్నుంచి విమర్శలు సంధిస్తున్న రాహుల్ గాంధీ మరోసారి ఇప్పుడు గేర్ మార్చారు. ప్రధాని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. దీంతో రాఫెల్ వ్యవహారం రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కిస్తోంది. రఫేల్ డీల్ వ్యవహారం రాజకీయంగా రగడరేపుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మిగతా పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకు ఫ్రాన్స్లో న్యాయ విచారణకు సంబంధించి అధికార విపక్షాల వాదనలు ఎలా ఉన్నాయి? రఫేల్ డీల్ వ్యవహారంతో కేంద్రం ఇరుకున పడక తప్పదా? రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? భారత్లోనూ విచారణకు విపక్షాల డిమాండ్. ప్రతిపక్షాల అనుమానాలు, ఆరోపణలు ఏంటి? రఫేల్ వ్యవహారం రాజకీయాన్ని మలుపు తిప్పనుందా? రఫేల్ డీల్ వ్యవహారంలో కాంగ్రెస్ మొదట్నుంచి విమర్శలు గుప్పిస్తోంది. నిజానికి ఈ ఒప్పందానికి సంబంధించి యూపీఏ హయాంలోనే ప్రక్రియ ప్రారంభమైన ఎన్డీఏ ప్రభుత్వంలో అది పూర్తయింది. అయితే తామున్నప్పుడు ఒక్కో యుద్ధ విమానానికి కోట్ చేసిన అమౌంట్ తక్కువగా ఉంటే బీజేపీ మాత్రం 3 ఎందుకు పెంచిందని అవకతవకలు జరిగాయని హస్తం పార్టీ ఆరోపిస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో రఫేల్ రీసౌండ్ అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, ఆ తర్వాత బీజేపీ కౌంటర్ ఇచ్చి తన పంతం నెగ్గించుకోవడం, ఇలా రఫేల్ విషయంలో ప్రతిసారీ జరిగింది ఇదే. అయితే ఈసారి మాత్రం సీన్ అంతకు మించి అనిపిస్తోంది. ఫ్రాన్స్ లాంటి దేశంలో ఒకప్పటి డీల్పై న్యాయ విచారణ మొదలుపెట్టడం కీలక పరిణామమే. అక్కడే కాదు, ఇక్కడా విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాఫెల్ వ్యవహారం రాజకీయంగా ఒక్కసారిగా హీట్ పుట్టిస్తోంది. రాఫెల్ డీల్ విషయంలో మొదట్నుంచి రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని నియమించాలన్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన కొన్ని కారణాలను ఉంచి వీటిలో ఏది సరైందంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన ఉంచిన కారణాల్లో అన్నీ బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నాయి. జేపీసీ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించిన రాహుల్ గాంధీ 1 తప్పు చేశామని అర్థం కావడం, 2 మిత్రులను కాపాడటం, 3 జేపీసీలో రాజ్యసభ సభ్యులు ఉండొద్దని, 4 పైవన్నీ అంటూ హిందీలో రాసిన ఆన్లైన్ సర్వేను ట్విట్టర్లో ఉంచారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై చాలా కాలంగా రచ్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలు దీన్ని ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాలని చూశాయి. న్యాయస్థానాల్లోనూ కేసులు వేశాయి. అయితే కోర్టు దగ్గర ఆధారాలు సమర్పించలేకపోవడంతో అవి నిలువలేదు. పైగా ఇది రక్షణకు సంబంధించిన వ్యవహారమని, రాఫెల్ డీల్కు సంబంధించి కాక్ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్లు అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసులన్నీ వీగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇలాంటి రగడ జరుగుతూ ఉండగానే రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. ఇక అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో మళ్లీ అగ్గిరాజుకుంది. ఫ్రాన్స్లో న్యాయ విచారణ సంగతి ఎలా ఉన్నా ఇక్కడ అధికారం వర్సెస్ విపక్షం మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. ప్రత్యర్థి ఆయుధ కంపెనీలకు రాహుల్ గాంధీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఫైర్ అవుతోంది.
రాఫెల్ అంశంలో కొన్ని సంస్థలు ఆయనను పావుగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తోంది. భారత్ను బలహీనం చేయడానికే కాంగ్రెస్ పదే పదే ఈ వ్యవహారంపై అవినీతి ఆరోపణలు చేస్తోందని మండిపడుతోంది. రాఫెల్ డీల్పై ఫ్రాన్స్లో న్యాయ విచారణకు ఆదేశించడాన్ని కొందరు బీజేపీ నేతలు ఈజీగా తీసుకుంటున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు కారణంగానే ఇది జరిగిందని అంటున్నారు. న్యాయ విచారణకు ఆదేశించినంత మాత్రాన అవినీతి జరిగిందని అర్థం కాదని, ఆరోపణలు వినిపించినప్పుడు దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవడం లాంటిదేనని అంటున్నారు. కాంగ్రెస్ కావాలని అసత్యాలు, అపోహలు వ్యాప్తి చేస్తోందని విమర్శిస్తున్నారు. బీజేపీ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. ఫ్రాన్స్లో న్యాయ విచారణకు ఆదేశించడంతో రాఫెల్ అంశంపై రాహుల్ గాంధీ చేసిన వాదన నిజమని రుజువైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు తేలిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి దీనిపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని, వాస్తవాలు తెలుసుకోవడానికి అదొక్కటే మార్గమంటున్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు సంబంధించిన విషయం కాదని, దేశ భద్రత, దేశంలోని అతిపెద్ద ఆయుధ ఒప్పందంలో అవినీతికి సంబంధించిన అంశమని అంటున్నారు. ప్రధాని సహా ఎవరినైనా పిలిచి విచారించే అధికారం జేపీసీకి ఉంటుందని, సుప్రీంకోర్టు, కేంద్ర విజిలెన్స్ కమిషన్కి అందుబాటులో ఉండని ప్రభుత్వ దస్త్రాలను ఈ కమిటీ పరిశీలించగలదని చెప్తున్నారు. అయితే ఈ అంశం తమ పరిధి కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చగా దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించబోమని అంటున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాఫెల్ విషయంలో పెట్టాలని అపోజిషన్ డిమాండ్ చేసినా గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకంటే ఈవేళ కోర్టులో కొట్టేశాక ఇంకా మాకేం సంబంధం ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దీంట్లో కరప్షన్ లేదని చెప్పారు కాబట్టి ఇక్కడ పెట్టే అవసరం లేదంటారు. బీజేపీ గవర్నమెంట్కి మెజారిటీ ఉన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెడితే ఆ చైర్మన్ అందరినీ హియరింగ్స్ పిలవాలి, డిఫెన్స్ సెక్రటరీలు పిలవాలి, ఆఫీసర్లను పిలవాలి, బయట వాళ్ళని పిలుస్తారు, మీడియా వాళ్ళని పిలుస్తారు. రోజు ప్రెస్లో వచ్చి పబ్లిక్ మైండ్లో దీంట్లో ఏదో జరిగి ఉంటుంది అని ఆ ఉద్దేశం రావడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి విషయాలకి సాధారణంగా ఒప్పుకోదు. ఆ పార్లమెంట్ కూడా ముందర నడవదు. ఇలాంటి అన్ని విషయాలకి మనం లొంగితే ఇంపార్టెంట్గా ప్రూఫ్ ఉన్న చోట, సాక్ష్యం ఉన్న చోట, రుజువు ఉన్న చోట పెట్టడం తప్పదు. దేశ రాజకీయాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో రాఫెల్ డీల్పై ఫ్రాన్స్ న్యాయ విచారణకు ఆదేశించడాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాఫెల్ డీల్ వ్యవహారానికి సంబంధించి బీజేపీపై విమర్శలు, ఆరోపణలు సంధించడంలో తగ్గేదేలే అన్నట్లుగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోంది. అయితే పార్టీ పరిస్థితి రోజురోజుకు బలహీనంగా మారుతున్న సమయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ఇక ఈ విషయంలో అటు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్న పార్టీల సంఖ్య పెరుగుతోంది. ఈ డీల్కు సంబంధించి ఇక్కడ కూడా విచారణ జరగాల్సిందేనని, జేపీసీ ఏర్పాటు చేయాలని సిపిఎం కూడా డిమాండ్ చేస్తోంది. మరిప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఎలక్షన్లకు సమయం సమీపిస్తున్న వేళ విపక్షాల విమర్శలకు ఎలా చెక్ పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక అటు భారత ప్రభుత్వంతో ముడిపడిన ఒప్పందంపై ఫ్రాన్స్లో న్యాయ విచారణకు రంగం సిద్ధమైందంటే ఆరోపణల్లో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్లేననేది దౌత్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ క్లిష్ట సమస్య నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందన్నది పక్కన పెడితే ప్రతిపక్షాల రాజకీయ దాడిని ఎలా తట్టుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాఫెల్ డీల్ వ్యవహారంలో న్యాయ విచారణ ప్రారంభమైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? ఏ అంశాలు పరిశీలనకు వస్తాయి? ఈ ఒక్క ఘటన రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చబోతోందా? విపక్షాలు చేస్తున్న డిమాండ్లకు కేంద్రం నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చే అవకాశాలున్నాయి? రాఫెల్ డీల్కు సంబంధించి దసో ఏవియేషన్కు భారత్లో భాగస్వామి అయిన అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కీలక పాత్ర పోషించింది. ఈ రెండు కంపెనీల మధ్య సంబంధాల స్వభావాన్ని కూడా దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంటుంది. అప్పటికి ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తామని 2015 ఏప్రిల్ 10న ప్రధాని బహిరంగంగా ప్రకటించారు. అప్పటి వరకు 126 రఫేల్ యుద్ధ విమానాల తయారీ, కొనుగోలుపై భారత్, దసో ఏవియేషన్ అధికారికంగా ఒప్పందం షరతులను చర్చించాయి. ఒప్పందాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 36 విమానాలు కొనుగోలు చేయాలని ప్రధాని తీసుకున్న నిర్ణయం ఆనాడు రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్కు చివరి వరకు తెలీదు. నిజానికి డసో, అనిల్ అంబానీ కంపెనీ మధ్య మొదటి అవగాహన ఒప్పందంపై 2015 మార్చి 26నే సంతకాలు జరిగాయని మీడియా పార్ట్ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. డీల్కు సంబంధించి ప్రధాని ప్రకటనకు 15 రోజుల ముందుగానే ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయని మీడియా పార్ట్ సంస్థ తెలిపింది. 2016 సెప్టెంబర్లో 36 రాఫెల్ యుద్ధ విమానాల అమ్మకం ఖరారు చేయడంపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.
2 నెలల తరువాత అంటే నవంబర్ 28న డసాల్ట్, రిలయన్స్ వాటాదారుల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అందులో భవిష్యత్ జాయింట్ వెంచర్ కంపెనీలో తమ సంబంధం గురించి మాత్రమే ఉంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు చాలా సున్నితమైనవని, వాటిని ఆ కాంట్రాక్ట్లో తెలపలేదని మీడియా పార్ట్ వివరించింది. అందుకు బదులుగా రహస్య సైడ్ లెటర్ రూపొందించారని, అందులో అన్ని వివరాలు పొందుపరిచారని, అదే రోజు దానిపై కూడా సంతకాలు జరిగాయని తెలిపింది. రిలయన్స్ కాంట్రాక్ట్ ఇప్పించారని చెప్తున్నా. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫ్యూచర్లో జరుగుతుంది ఇవాళ చెప్పలేము. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయవచ్చు. కానీ ముఖ్యమైన ఇలాంటి ఆరోపణ ఏదైనా అంటుకుని ఉండాలంటే ప్రూఫ్ కావాలి. డబ్బు ట్రాన్సాక్షన్ అయిందా లేదా, డబ్బు తీసుకున్నారా, డబ్బు తీసుకుని ఎవరికైనా ఇచ్చారా, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా, అవన్నీ ఆరోపణలు మాత్రం అంతవరకు ఆపోజిషన్ ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అంతవరకు జరగలేదు. అర్థమైంది ఏమిటంటే ఫ్రెంచ్ కంపెనీ డసాల్ నుంచి డైరెక్ట్గా ఏ రాజకీయ నాయకుడు ఈ ప్రభుత్వంలో కమిషన్ తీసుకోలేదు, కమిషన్ ఏజెంట్స్ లేరని క్లియర్గా వచ్చింది. నిజానికి రాఫెల్ యుద్ధ విమానాల డీల్ యూపీఏ ప్రభుత్వ హయాంలోనే 90%కి పైగా పూర్తయింది. ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ దేశీయ భాగస్వామిగా భారత ప్రభుత్వ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి ఈ విమానాలు తయారు కావాల్సి ఉంది. యూపీఏ ప్రభుత్వం దిగిపోవడంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కాంట్రాక్ట్ను కొనసాగిస్తూనే మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. విమానాల సంఖ్యను తగ్గించి మరింత ఆధునిక టెక్నాలజీని పెంచేందుకు ఒప్పందం చేసుకుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థానంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ను పార్ట్నర్గా చేర్చారు. దీనిపై విమర్శలు రావడంతో దసాల్ట్ కంపెనీయే రిలయన్స్ను ఎంపిక చేసుకుందంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే భారత భాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం తమకు లేదని ఫ్రాన్స్ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో రగడ మొదలైంది. డీల్ సెట్ చేసేందుకు మధ్యలో దళారీకి భారీగా ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. అయితే విచారణలు, దర్యాప్తుల అంకంలో ఎన్డీఏ, యూపీఏ అన్న తేడాలు లేవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ దళార్లు మాత్రం మారడం లేదు. వీవీఐపీలకు వినియోగించే అగస్టా, వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం యూపీఏ హయాంలో చోటు చేసుకుంది. అప్పుడు ముడుపుల వ్యవహారంలో దళార్లుగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేశారు. విచారణ సాగింది. ఇప్పుడు రఫేల్ ముడుపుల విషయంలోనూ ఆ దళారులే ఉన్నట్లు లింకులొచ్చాయి. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, దళార్లు మాత్రం వాళ్లే అన్న చర్చ సామాన్యుల్లోనూ వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న రాఫెల్ వ్యవహారంలో ఒక్కసారిగా కదలిక మొదలైంది. ఇకపై ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఈ వ్యవహారం అన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు న్యాయ విచారణకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక కోర్టే స్వచ్ఛందంగా విచారణ జరుపుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా ఏదీ లేదు. ఏం జరిగినా రెండు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందానికి సంబంధించి న్యాయ విచారణ అంటే అది ఖచ్చితంగా కీలక పరిణామమే. మరిప్పుడు విచారణలో ఏం తేలుతుంది? డీల్కు సంబంధించి ఇంకెలాంటి విషయాలు బయటకొస్తాయి? న్యాయ విచారణ వ్యవహారం దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతుందన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ఆధారాలు లేకుండా న్యాయ విచారణ వరకు ఏ అంశమైనా వెళ్లదు. మరి వాళ్ల దగ్గరున్న ప్రూఫ్స్ ఏంటి అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా మారిందిప్పుడు. అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడతాయి. అయితే శిక్షలు వేయించడంపై శ్రద్ధ పెట్టడం లేదు. బోఫోర్స్ మొదలు ఇప్పటి వరకు వచ్చిన సంచలనం కలిగించిన కేసుల్లో ఎవరికీ పెద్దగా శిక్షలు పడలేదు. యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ స్కామ్, బొగ్గు కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం వంటివి చాలా బయటకొచ్చాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కూడా ఆ వ్యవహారాల్లో ఎలాంటి అడుగు పడలేదు. మరిప్పుడు రాఫెల్ వ్యవహారం కూడా అలాగే మారనుందా? కాంగ్రెస్ చెప్తున్నట్లు అవినీతి జరిగిందా? బీజేపీ కౌంటర్ ఇస్తున్నట్లు హస్తం పార్టీ అనవసర ఆరోపణలు చేస్తుందా? తేలాలంటే వెయిట్ చేయాల్సిందే మరి.